యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనములు. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మాటలలో ఒక మాటగా ఇది మనం చూడగలం. గుడ్ ఫ్రైడే అంటేనే చాలామంది అనేక మంది ఇచ్చేటువంటి వర్తమానాలలో 7 మాటలలో ఏదో ఒకటి తీసుకోవడమో లేకపోతే 7 మాటలు క్లుప్తంగా వర్ణించడమో ఏదో ఒకటి చేస్తూ వస్తారు. ఇక్కడ మనం కూడా గమనిస్తే ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో పలికిన మాటల్లో ఇక్కడ 34వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. కాబట్టి క్షమాపణ సిలువలో క్రీస్తు వారు చెప్తున్న మాట. మామూలుగా ఇది ఆరాధన వర్తమానకి చాలా రకాల మాటలు చెప్పచ్చు, కానీ అనేక సంగతులు అనేక వర్తమానాలు ఇవ్వచ్చు. నాకెందుకో ఈ వాక్యం పైనే సాయంకాలం సువార్తకైనా లేకపోతే మెయిన్ మెసేజ్ అయినా చెప్పాలనుకున్నప్పుడు ఆరాధనకు కూడా ఈ వాక్యంలోంచి కొంత తీసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని తలంపులు ఆయా రకాలుగా వాక్య భాగాలు రావడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆ వాక్య భాగాలు మనం చూసుకొని ప్రభువుని ఆరాధన చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నో సంగతులు ఉన్నాయి ఈ సిలువ విషయమై ఆరాధించడానికి. అయితే ఎప్పుడు మనం ఆరాధించిన విషయమే కాకుండా ఏదైనా కొంత నూతనంగా అనే ఉద్దేశంతో కొన్ని మాటలు చూద్దాం రండి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఎందుకు క్షమించాలంటున్నాడు యేసు ప్రభు అక్కడ? వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగరు కాబట్టి వారిని క్షమించమన్నాడు. ఒకవేళ తెలిసి చేస్తే సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి మనం అందులో పోకూడదు, మన టైం కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఎందుకు అక్కడ యేసు ప్రభు వారు క్షమించమని అంటున్నాడంటే ఏమి చేస్తున్నారో వాళ్ళు ఎరుగకనే చేస్తున్నారు కాబట్టి క్షమించమన్నాడు. క్రీస్తును మనం కూడా ఎరుగక మునుపు మనం కూడా ఎలా ఉన్నామంటే తెలియక కొన్ని, ఎరుగకనే కొన్ని చేస్తూ వచ్చినాం. అలాంటి విషయాలు కొన్ని మనం బైబిల్ గ్రంథంలో చూసుకొని ప్రభువును ఆరాధన చేస్తాం. కాబట్టి యేసు ప్రభు వారిని ఇక్కడ మన గురించి చెప్పలేదు, కానీ మళ్ళీ మెయిన్ మెసేజ్లో చూద్దాం వారెవరో, వాళ్ళు చేసిన వాళ్ళు ఎలా చేస్తూ వచ్చారు అనేది. వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి ఎరుగకపోవటం చేత వారిని క్షమిస్తూ వచ్చాడు. అదేవిధంగా మనము కూడా ఒకప్పుడు క్రీస్తుని ఎరుగక మునుపు మనము కూడా ఎరుగని కొన్ని పద్ధతులు, కొన్ని పనులు మనం కూడా చేయటాన్ని బట్టి ఎవరికి విరోధంగా, దేవునికి విరోధంగా దేవుడు కూడా మనం ఏం చేస్తూ వచ్చా అంటే క్షమిస్తూ వచ్చినాడు. చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక ఇంతకు మునుపు కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు అదే వాక్యంలో కొన్ని మాటలు మీకు చూపిస్తూ వచ్చాను, కానీ సందర్భాన్ని బట్టి మరోసారి గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిస్తే, గలతీ 4:8లో మనం మాట గమనిస్తే, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై. ఎలాంటి వారమంట? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారంటే వాళ్ళు ఎరిగి వేసినారా, ఎరుగకుండా వేసినారా? సరే, మళ్ళీ ప్రశ్న వేస్తాం, తర్వాత మెసేజ్ చెప్పుకుందాం దాని గురించి. కాబట్టి అక్కడ యేసు ప్రభు అన్న మాట ఏంటంటే వాళ్ళు కూడా ఏం చేశారంట, తెలియకుండానే సిలువ వేసినట్టుగా క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలో మాకు అర్థమవుతుంది. మనము కూడా ఒకప్పుడు ఎవరము? ఈ గలతీయులు కూడా ఎవరు? వీళ్ళు కూడా అన్యులే, వీరు కూడా అన్యులే. మనము కూడా ఎవరము? యూదులమా, ఇశ్రాయేలులమా? యాకోబు గర్భాన పుట్టినటువంటి 12 గోత్రాలు ఏదైనా గోత్రం మనకుందా? ఏ గోత్రము లేదు మనకి. ఏ యూదులము మనము కాదు. మనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులే తప్ప ఆ జాతులకు సంబంధించిన వారు మనమైతే కాము.
ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు వారితో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై. ఎలాంటి వారం? వాళ్ళే కాదు, గలతీ పట్టణములో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి వారే కాదు. కానీ ఒకవేళ ఇక్కడ మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీరు చాలా పొరపడుతున్నారు, మేము సండే స్కూల్ నుంచి లేకపోతే మా తల్లి పాలతో మమ్మల్ని పెంచినప్పటి నుంచి కూడా మా తల్లి యేసుప్రభు మాటలే మాకు చెప్తా వచ్చింది, మేము పుట్టుకతో క్రైస్తవం అని ఒకవేళ అనుకోవచ్చు. ఒకవేళ బిడ్డలు క్రైస్తవులు అయితే వాళ్ళ నాన్నగారో నాన్నకు పుట్టిన ఆ నాన్నగారో ఏమైంటారు, వారు కూడా విగ్రహారాధకులు లేదా అన్ని జనులై ఉంటారు. అబ్రహాము తండ్రి ఎవరు? అబ్రహాం ఎవరు? తర్వాత ఏమైనాడు? మనందరికీ తండ్రి అవుతూ వచ్చినాడు కదా. కాబట్టి ఎలాంటి వారం అంట? ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారం. మనమంతా ఎవరము? దేవుని ఎరుగని వారము. కాబట్టి ఏమైనాము దేవుని కంటే? నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కాబట్టి నిజమునకు దేవుడెవరో మన మనోనేత్రాలకు అది మనం గ్రహించుకోలేకపోతూ వచ్చినాం, చూడలేకపోతూ వచ్చినాం. కళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. కొంతమంది అద్దాలు పెట్టుకుంటే, బుడ్డద్దాలు పెట్టుకుంటే కళ్ళు ఇంతలా కనపడతాయి. ఎక్కడి నుంచి? నేను కూడా కళ్ళు ఇట్టంటే నాకు కళ్ళు కూడా పెద్దవి ఉంటాయి, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. కళ్ళున్నా కూడా నిజమైన దేవుణ్ణి ఏం చేయలేని వారం, చూడలేని గుడ్డి వారంగా ఉంటా వచ్చినాం. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులము. ఎందుకంటే ఆ దేవుడెవరో మనము ఎరుగలేని పరిస్థితులు మనం ఉన్నాం. కాబట్టి ఏ దేవునికి దాసుడు కావాలో, ఎవరికి మనం దాసులుగా ఉండకూడదో తెలియక, దేవుణ్ణి ఎరుగక మనం ఉంటూ వచ్చినాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం. నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ఒకవేళ ఎరుగకపోతే ఏం కుమ్మరించాలంటాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త. అందుకని ఇక్కడ అన్నాడు, నిన్నెరుగని అన్యజనుల మీద. కాబట్టి ఒకప్పుడు మనం కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించక మునుపు, యేసు ప్రభువారు నా కొరకే ఈ లోకానికి వచ్చి శ్రమ పొందినాడు అని మనము ఎరుగక మునుపు మనం కూడా ఎవరమంటే దేవుణ్ణి ఎరుగని అన్యజనులం. పైగా అక్కడ ఇంకొక విశేషణ ఏం వాడుతున్నాడంటే, అసలు ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చెయ్యని వారం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయని వారం. ఉదాహరణకి మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు. నేను ఈ ఇంట్లో ఉంటే ఈ పక్కింట్లో ఇంకొక ఆయన ఉన్నాడు. ఇప్పుడు నా గర్భాన పుట్టినటువంటి నా 2 బిడ్డలు నన్ను నాన్న అనకుండా పక్కింటోడికి కాడికి పోయి నాకు ఐస్ క్రీమ్ తీసి నాకు ఫీజు కట్టి అంటాను అనుకోండి, ఎట్లుంటో చెప్పండి. నాకు అర్థమవుతుంది కదా ఇది. ఇప్పుడు నా గర్భాన పుట్టినటువంటి బిడ్డలు నన్ను తండ్రి అనకుండా ఎక్కడో ఎదురింటోనో పక్కింటోని కాడికి పోయి నాకు ఐస్ క్రీమ్ తీసి, నాకు ఫీజు కట్టు, నాకు బట్టలు తీసి, నాకు పుట్టినరోజు వచ్చింది కేక్ తీసుకొని రా అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు. మనము ఎవరి ద్వారా ఈ లోకానికి వచ్చినామో, ఎవరి ద్వారా జన్మింపబడుతూ వచ్చినామో ఈ లోకంలో, ఆ దేవుణ్ణి ఎరుగని అన్యజనులముగా ఉండి ఎవరికి ప్రార్థించలేదంట. ఆ నిజమైన దేవునికి మనం ప్రార్థించక ఎవరెవరికో మనం ఏం చేస్తూ వచ్చినాం, ప్రార్థిస్తూ వచ్చినాము. అందుకని ఇర్మియా మాట అంటున్నాడు, నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామను బట్టి ప్రార్థింపని వంశములు. ఎన్ని వంశాలు, ఎన్ని దేశాలు, ఎన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కూడా ఆ దేవుణ్ణి ఎరుగక ఇతరులకు ప్రార్థన చేస్తున్నవారు. కాబట్టి మనం ఎవరమంటే ఆ దేవుణ్ణి ఎరుగని వారం, ఆ దేవుని నామమును బట్టి ప్రార్థింపని వారము, ఆ దేవునికి మనము దూరమైపోయి ఇతరులను అనుసరిస్తూ వచ్చినటువంటి వారం. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగను గాని లోకమాయనను తెలుసుకొనలేదు. కాబట్టి లోకము ఎవరి మూలంగా కలిగింది? దేవుని మూలంగానే కలిగింది. ఈ లోకాన్ని కలుగజేసిన వాడు ఆయనే అని చెప్తున్నాడు. అయితే
ఆ కలుగు చేసిన వాడే లోకానికి కూడా వచ్చినాడని చెప్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ లోకానికి ఏం చేశాడంట? వస్తూ వచ్చినాడు. ఆ వచ్చిన దేవుడు, ఆ దేవుణ్ణి ఈ లోకమంతా కూడా ఏం చేయలేదంట? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ గమనించండి అన్నమాట. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదంటే అందులో ఎవరు ఉన్నాం? మనం కూడా ఉన్నాం కదా. లోకములో ఉన్న వారిలో మనం కూడా ఒకళ్ళమే కదా. కాబట్టి లోకం ఎవరిని తెలుసుకోలేదంట? ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు. ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నామంటే, నిజమునకు దేవుణ్ణి కాని వారిని అనుసరిస్తూ దేవుణ్ణి ఎరుగక ఆ దేవుని నామమును బట్టి మనము ప్రార్థన చెయ్యలేని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. అందుకని ఉదాహరణ చెప్పిన, నేను నాన్న అయితే వేరే వాళ్ళని పోయి ఏం చెప్తా వచ్చారు? నాన్న అని పిలిచినంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు ఉంటా వచ్చినారు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అక్కడ పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. మన భక్తి కూడా ఎలాంటి భక్తి అని చెప్తున్నాడంటే, మన భక్తి కూడా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 23వ వచనం. అపోస్తుల కార్యములు 17:23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో. ఏమంటాడు ఇక్కడ? మన భక్తి కూడా ఎలాంటిదంట? మన భక్తి కూడా ఎలాంటిది? తెలియని భక్తి అన్నమాట. అంటే ఎరుగని దేవుణ్ణి అనుసరిస్తున్న వారం, ఎరుగని దేవుణ్ణి ఆరాధిస్తున్న వారం, ఎరుగని దేవునికి ప్రార్థన చేస్తున్న వారం. మన భక్తి కూడా తెలియని దేవునికి ఏం చేస్తూ వచ్చినామంటే, మన భక్తిని మనం అనుసరిస్తూ వచ్చిన వారం ఈ లోకంలో. అందుకని ఎక్కువ శాతము ఎవరు చూసినా ఎందుకండి, మొన్నటి వరకు ఆ పాపను ఎవరు బీటెక్ అమ్మాయిని తీసుకుపోయినారు కదా, ఎవరైనా తెలియదు మీకు? అఘోరి తెలుసు కదా. ఏం చేశాడు? తీసుకోపోయాడు. అంతకుముందు కొంతమంది ప్రజలు అతడు ఏం చేస్తూ వచ్చాడో ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బాగా హల్చల్ అవుతుంది. ఎలాంటి వాడా వ్యక్తి? అలాంటి వ్యక్తి దగ్గర పోయి అనేకులు ఏం చేస్తూ వచ్చారు? అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి అనేకులు ఏం చేస్తూ వచ్చారు? అతను కూడా ఏదో కొన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి, అతను కూడా ఏదో ఒక దేవుడే అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే ఆయన పాదాల దగ్గర కూడా సాగిలపడుతూ వచ్చారు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, లోకములో ఉన్నటువంటి అనేకులైన వారు ఎలా ఉన్నారు అంటే, తెలియకనే ఏం చేస్తున్నారంట? భక్తి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? తెలియని భక్తి అన్నమాట. అది ఎవరి ఎడల భక్తి కలిగి ఉండాలో వారి ఎడల కలిగి ఉండలేకపోతున్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే 23లో అక్కడ ఏమన్నాడు? నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ఎవరంట? కానీ ఏ దేవుడైతే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నాడో, జగత్తును అందరి సమస్తమును ఏ దేవుడైతే నిర్మించిన ఆ దేవుణ్ణి, ప్రభు అయిన ఆ దేవుణ్ణి మనం ఎరుగక ఎవరి యందు భక్తి కలిగి ఉన్నామంట? తెలియని వారి మీద మనం ఏం చేస్తూ వచ్చామంటే భక్తిని చూపిస్తూ వచ్చినాం. అందుకే అంత మాత్రమే కాదు, కానీ 25లో కూడా ఏమన్నాడు చూడండి పౌలు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. జీవమునంట, తర్వాత ఊపిరి, సమస్తము. ఒక జీవము ఊపిరే కాదు కానీ సమస్తము దయచేసిన వాడు. ఈరోజు ఇడ్లీ తిన్నాను, అన్నోళ్ళు పెట్టింటే బాగుంటే, చట్నీ చాలా టేస్ట్గా ఉంది, వడ పెట్టారు, తిన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వడ ఇడ్లీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, నీకు ఇచ్చిన ఇడ్లీ ఎవరిచ్చారు? మీ అమ్మీలా, మీ నాయనీలా? ఎవరిచ్చాది? ఆ పదార్థం ఎవరు సృష్టించింది ఈ లోకంలో?
అందుకని అక్కడ ఏమన్నాడు, నీకున్న జీవమైనా సరే, ఊపిరైనా సరే సమస్తము. ఒకవేళ నువ్వు ఈరోజు శనక్కాయ పచ్చడి తిన్నావేమో, పండగ పొద్దున్నే చికెన్ బిర్యానీ ఏమైనా తినొచ్చినావేమో, మనకు తెలియదు. నువ్వు ఏ పదార్థం తీసుకున్నా అవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినాయంట. ఇప్పుడు నేను పీల్చగలుగుతున్నాను, తర్వాత వదలగలుగుతున్నా అంటే, శ్వాస నిశ్వాసలు నాలో ఉన్నాయంటే, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా వచ్చినాయి. కానీ ఆ ప్రభువును మనం వదిలిపెట్టేసి దేని యందు భక్తి చూపించినామంట, తెలియని వారి ఎడల భక్తిని కలిగి ఉన్నాం. దేవుణ్ణి ఎరుగని వారం, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్న వారం, అన్ని జనులుగా ఉంటా వచ్చినాం. ఆయన నామమును బట్టి, సృష్టికర్త అయిన దేవుని యొక్క నామమును బట్టి మనం ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉంటూ వచ్చినాం. మన భక్తి కూడా తెలియని భక్తే. ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినప్పటికీ వాళ్ళు ఎలా ఉంటారు? ఒకవేళ ఆలోచించిన ఏదో క్రైస్తవ కుటుంబంలో ఉన్నాం కాబట్టి, మా అమ్మ మా నాన్న చర్చికి పోతున్నారు కాబట్టి మనం కూడా ఎక్కడికి పోవాలా? అందుకని క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పెద్ద పెద్ద దైవ సేవకులు, అనుభవజ్ఞులు ఏమడుగుతారు? వాళ్ళని ఏమడుగుతారన్నా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ ఏమడుగుతారు? నువ్వు మారు మనసు పొందినావా? నువ్వు రక్షణ, నువ్వు బాప్తిసము ఎందుకు ఇవన్నీ అంటే, నీ దేవుడెవరో ఒకవేళ నువ్వు మతం అనే ముసుగులో నువ్వు ఉన్నప్పటికీ, మతము కాదు నాయన నువ్వు నడిపించేది ఏది? మార్గము. ఆ మార్గమై ఉన్న దేవుని నువ్వు ఎరిగినావా అని చెప్పేసి దైవ సేవకులు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి తెలియబడని భక్తి మనది. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, అక్కడ యేసు ప్రభు వారు కూడా ఆ స్త్రీతో ఎలాంటి ఆరాధన అన్నాడో చూడండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21 నుంచి, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని. ఎలాంటి వాళ్ళంట? నువ్వు నీకు తెలియని దానిని ఆరాధిస్తూ వచ్చినావు. అందుకనే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ పునాది సరిగా లేకపోతే ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మేసి ఏం చేస్తారు? అవసరమైతే క్రీస్తుని విడిచిపెట్టేసి వేరే మార్గాల్లో వెళ్ళడానికి కూడా కొంతమంది సిద్ధపడి ఉంటారు. అందుకని ఇక్కడ యేసు ప్రభువు ఏమన్నారంటే, అమ్మ మీరు మీకు తెలియని దానిని మీరు ఆరాధించిన వాళ్ళు. ఎరుగని దేవుళ్ళను మనము పూజిస్తూ వచ్చిన వాళ్ళం, ఆరాధన చేస్తూ వచ్చినాం, భక్తి కలిగి ఉంటూ వచ్చినాం. తెలియని దేవుళ్ళకు మనం ఏం చేస్తూ వచ్చినాం? ప్రార్థన చేస్తూ వచ్చినాం. అంతెందుకు చెప్పి, నేను కూడా 1993 అక్టోబరు 2వ వారం వరకు కూడా 93వ సంవత్సరంలో అప్పుడు నేను రక్షణ పొందిన. ఎవరు ఎక్కడ కనపడినా అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. లైవ్ ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్య అయిపోతుంది. ఎక్కడ పోయినా ఎక్కడ ఏది కనపడినా ఏం చేస్తాం? ఒకవేళ సిలువ ఉందనుకో ఇలా అనుకుంటాం, అవునా? ఇంకోటి అనుకోండి ఇలా అని చెప్పేసి ఇలా ఏదో ముద్దో గిద్దో ఏదో పెట్టుకొని పోతాం, అవునా? అంతే కదండి, అంతే కదా. అంటే ఏది కనపడినా అది మనకేమనిపిస్తుంది? దాన్ని మనం నమ్మిన పరిస్థితుల్లో ఉంటా వచ్చినాం. తెలియని దానిని మనము ఆరాధన చేస్తూ వచ్చినాం. నేను ఇంకో మాట చెప్పేసి కొన్ని వచనాలు చూసి ఆరాధన పోదాం. చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, జ్ఞాని అయిన ప్రసంగి రాసినటువంటి 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. ఎలాంటి వారం మనం? యేసు ప్రభువును నమ్ముకొనక ముందు, దైవ గ్రంథం అనే బైబిల్ మనం పట్టుకోకముందు, లేదా దేవుని యొక్క మందిరానికి వచ్చి అనేక మంది దైవ సేవకుల ద్వారా ఆ వర్తమానాలు కానీ, వాక్యోపదేశకుల ద్వారా కానీ వర్తమానాలు వినకముందు మనం ఎలాంటి వారం అంటే దైవ సంబంధమైన కార్యములను ఎరుగని వారం. అందుకనే నేను కూడా చిన్నప్పుడు ఏం చెప్పానంటే, అది చూడు ఎవరు మామ, ఏ మామ ఉంటాడు పైన? చందమామ. ఆ చందమామలో ఎవరు ఉంటారంట? చెప్పండి, ఎవరు చెప్పలేదు మీకు? ఎవరి కథలు?
ఒక చిన్న అవ్వ ఉంటుందంట. ఆ చందమామలో ఎవరుంటారమంట? అవ్వ ఏ దాని కింద కూర్చుంటుంది? అబ్బా, నాకంటే మీకు బాగా తెలుసు కదా, మనమంతా ఒకటే, మన జాతి ఒకటే, మన జాతి అంతా ఒకటే. ఎందుకు? ఆ చందమామ ఎవరు కలుగు చేశారు? అందుకని అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? ఆకాశమునకును భూమికిని ఆయన ఎవరు? ప్రభువు. ఆయన ఎవరు? ప్రభువు. కాబట్టి దైవ సంబంధమైన కార్యములు ఎరుగని వారం. అదో చందమామ ఉంది, ఆ చందమామలో ఎవరున్నారంట? అవ్వుంది, ఆమె చెట్టు కింద కూర్చుంది, నీకు గోరుబుద్ధులు తినిపిస్తుంది. ఎన్నెన్ని చెప్పుకుంటున్నా వచ్చినాము. శాస్త్రం పెరిగే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ మానవులు, ఒరే స్వామి ఆడ అవ్వలేదు బువ్వలేదురా, ఆడ చెట్టు లేదు, ఏమి లేదు, అసలు గాలే లేదు, అది ఒక నిర్మానుష్యమైన రాతితో కూడిన ఒక ప్రదేశం రా స్వామి అని చెప్పేంత వరకు మనకేమి లేదు, బుర్ర లేదు, జ్ఞానము లేదు. దైవ సంబంధమైన కార్యములను ఎరుగని వారం. పరలోకం ఉందా? ఏందండి చెప్తారా మీరు? ఉందా? చూశారా? ఏదో నరకం ఉందా? చూశారా? చూడలే, కానీ ఎరుగుతున్నాం. అవునా కదా? యేసు ప్రభుని ఎరుగక ముందు ఏమి లేవు. ఈ ప్రాణం ఆడికి పోద్దండి, తక్కడో బిక్కడో నువ్వు చూసావా అని ప్రశ్న చేసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం వాళ్ళని అడిగితే ఏం చేస్తాం చెప్పండి? ఏం చెప్తాం? ఉందయ్యా. చూడలే కదా? ఉంది. ఎవరు చెప్పారు నీకు? మీ నాయన చెప్పినాడు. ఎవరు? మీ నాయన కాదు, ఆ పరలోకము నాయన చెప్పినాడు. ఏమని? ఆ పరలోకములో దిగి వచ్చిన దేవుడు చెప్పినాడు. ఏమని? పరలోకము ఉంది అని. అమెరికాను చూసినవాడు, అమెరికా ఉందంటే మీరు నమ్ముతారా లేదా? అమెరికాను కనిపెట్టినవాడు ఆ వరల్డ్ మ్యాప్లో అమెరికా పటం వేసి ఇదో అమెరికా అంటే మీరు నమ్ముతున్నారా లేదా? ఎప్పుడైనా పోయినా అమెరికాకి? నేను కూడా బల అంత సీరే లేదు. నమ్ముతున్నామా? పరలోకంలో వచ్చి దిగి వచ్చిన దేవుడు ఇప్పుడు చెప్తుంటే ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు దైవ సంబంధమైన కార్యములను మనం ఏం చేయలేని వారం? ఎరుగని వారం. దేవుణ్ణి ఎరుగని వారం. ఆ దేవుని నామమును బట్టి ప్రార్థన చేయలేని వారం. నిజమైన ఆరాధన దేవునికి ఆత్మతో సత్యముతో ఆరాధించలేని పరిస్థితిలో ఉన్నవారం. దైవ సంబంధమైన కార్యములను మనం గ్రహించలేని వారం. ఇప్పుడైతే అసలు ఆ కార్యాలు ఏవైనా కానివ్వండి, కనిపించని కార్యాలైనా సరే దేవుడు తన ఆత్మ ద్వారా మనకేం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. ఇలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట? 23వ అధ్యాయం 34 లూకా సువార్త ప్రకారము ఏమన్నాడు అక్కడ యేసు ప్రభువారు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎలాంటి దేవుడు ఆ దేవుడు? దానియేలు అంటాడు, యవనస్తుడైన దానియేలు తన దేవుని గురించి. రెండు చూద్దాం ఏమంటాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఎలాంటి వారం మనం? తెలియని దాని దేవుని పైన మనం తిరుగుబాటు చేసిన వారం అయినప్పటికీ దానియేలు అంటున్నాడు, అయ్యా మేము తిరుగుబాటు చేసిన వాళ్ళమే, నిన్ను వెంబడించని వారమే, నిన్ను తెలుసుకోలేని వారమే. లోకం నీ మూలంగా కలిగింది, లోకంలోకి నువ్వు వచ్చినావు, అయినా మేము లోకంలో ఉన్న మేము నిన్నేం చేయలేకపోయినాం? తెలుసుకోలేకపోయినాం. అయినా నువ్వు ఎలాంటి దేవుడు అంట? మేము నిన్ను తెలుసుకోలేకపోయినా, మేము నిన్ను విడిచిపెట్టినా, మేము నీ పైన తిరుగుబాటు చేసినా, అయ్యా నువ్వు ఎలాంటి దేవుడు అంటే కృపా క్షమాపణలు గల దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? కృపా క్షమాపణలు గల దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. 9:17. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు
గలవాడు అయ్యుండి వారిని విసర్జింపలేదు. మనం విసర్జించినాం ఎవరిని? దేవుణ్ణి మనం విసర్జించినాం. మన క్రియల మూలంగా, మన భక్తి మూలంగా నువ్వు దేవుడు కాదని ఆ దేవుని మనం విసర్జించినాం. కానీ మనల్ని కన్నాడు కదా ఆయన, మనం పుట్టించుకున్నాడు కదా ఆయన, మనం పోషిస్తున్న దేవుడు కదా ఆయన, మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తము ఇచ్చి మనల్ని పోషిస్తున్న ఆ దేవుడు మన వల్ల ఏం చేయలేదంట? విసర్జింపక. ఎలాంటి దేవుడు అంట ఆయన? అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. అందుకని ఆ కల్వరి శిలువలో యేసు ప్రభువు వారు తన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆ దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. కాబట్టి అయ్యా వాళ్ళు ఏమి చేస్తున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఏంటి మనం చేసిన అపరాధం? మనం ఎరుగని వాటిని అనుసరించడం, అలాంటి వారిని ఆరాధించడం, వారి నామమును బట్టి ప్రార్థన చేయడం, అంతే కదా. ఇప్పుడు ఏలియా కాలంలో మనం తీసుకుందాం అనుకోండి, కొంతమంది ఏం చేశారు? ఎవరిని ప్రార్థన చేశారంట? కొరడాలతో కొట్టుకుంటూ రక్తం కారుతున్న గంటల తరబడి ఏం చేశారు? దిగిరా అంటే టైం అయిపోద్దని కాబట్టి నేను ఎక్కువ చెప్పడం లేదు. అప్పుడు ఏం చేశాడు? ఎగతాళి చేశాడు. నిద్రపోతున్నాడు ఎవరా స్వామి, చల్లగా పట్టి మంచం వేసుకొని ఏసీ పెట్టుకొని లేపండి వాళ్ళని ఏమంటున్నాడు? మనం కూడా అంతే. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మనకు క్షమాపణ ఎవరి ద్వారా వచ్చిందంట? ఆ ప్రియుని యందు మనకేమొచ్చింది? క్షమాపణ. ఆ ప్రియుని యందు మనకు క్షమాపణ. ఆ ప్రభు అయిన క్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో పొందినటువంటి అవమానకరమైనటువంటి ఆ శిక్ష ద్వారా, అవమానకరమైన మాటల ద్వారా, నిజంగా యేసు ప్రభు వారు పొందిన అంత హీనమైన మరణం ప్రపంచంలో ఎవరు కూడా అలాంటి మరణం పొందలేదని చెప్పేసి అనేక మంది బైబిల్ పండితులు ఈనాటికి కూడా నొక్కి వక్కానిస్తున్నారు. అంత హీనమైన మనం, భయంకరమైన మనం. ఎవరండి ఆయన? ఏదో వడ్రంగి కుటుంబంలో పుట్టిన సామాన్యుడా? సామాన్యుడు ఆయన? ఎవరాయన? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ బతుకుతున్నది ఆయన మూలంగానే. కానీ ఆయన మన కోసము ఏమైనాడంట? ఇంతవరకు పాటలు కూడా పడుకున్నాం కదా. ఏమని పడుకున్నాం? మన కోసమే. ఎవరి కోసం? మన కోసమే. గాయం నా కొరకై. ఎందుకు ఆ గాయాలు ఎందుకు? అవమానకరమైన మాటలు ఎందుకు? ఆ కొరడా దెబ్బలు ఎందుకు? ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్ సినిమా ఉంది కదా, ఆ తెలుగులో కూడా పెట్టారు అనుకుంటా ఈ మధ్యకాలంలో, తెలియదు నాకు చూడలా. నిజంగా ఆ సీన్ చూస్తే ఎంత భయంకరంగా కొడతారంటే మనం తట్టుకోలేం ఆ మరణాన్ని. అంత క్రూరమైన మరణాన్ని మన కోసం భరించాడు. ఎందుకు? మనకు క్షమాపణ. ఎందుకంటే మనము తెలియని వాటిని అనుసరిస్తూ వచ్చినాం, ఎరుగని ఆరాధన చేస్తూ వచ్చినాం, దేవుని క్రియలను తెలుసుకోలేని వారంగా ఉంటూ వచ్చినాం. కాబట్టి తెలియని దేవుడు మనకు క్షమాపణ ఆనిస్తూ వచ్చినాడు. ఆయన శ్రమల ద్వారా, ఆయన మరణం ద్వారా, అవమానకరమైనటువంటి ఆ శిలువ యాగము ద్వారా ఆ ప్రియుని యందు మనకేమంట? క్షమాపణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. 1వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీ 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఏం క్షమాపణ? మన పాపములకు క్షమాపణ కదా. మన పాపములకు క్షమాపణ. ఎందుకు? ఏం పాపం చేశాం? మన సృష్టికర్తను ఎరుగకపోవటమే పాపం.
మన సృష్టికర్తని ఎరుగకపోవడమే పాపం. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు ఏమన్నాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏమన్నాడు చూడండి. సౌలు పౌలుగా మారిన తర్వాత, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎందుకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఉదయకాలంలో చెల్లించాలంటే పౌలు అంటున్నాడు చూడండి, తెలియక ఏం చేశాడంటే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక ఏం చెప్పడ్డాడంట? కనికరము, క్షమాపణ. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కనికరమన్నా క్షమాపణ ఇవన్నీ పర్యాయ పదాలు. సౌలు దేవుని ఎరుగక ముందు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో అలాంటి భయంకరమైన ఆ పాపిని, అందుకనే పౌలు ఏమన్నాడు? పాపులలో ఏ ర్యాంక్ అయింది? పాపులలో ఆయన ర్యాంక్ ఏంటంటే నెంబర్ 1 అంటున్నాడు పౌలు. పాపులలో ప్రధాన పాపినైనా నన్ను అన్నాడు. ఎందుకు? అయ్యా నేను తెలియక అవిశ్వాసం వలన అవినీతి చేస్తాను. కాబట్టి దేవుడు నాకేమిచ్చినాడు? నా పట్ల ఏం చూపించినాడు? నా పట్ల కనికరం చూపించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నిజమే ప్రభువా, ఆ యేసు ప్రభువారు ఆ కలవరిశిలలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎరుగక మనం చేసిన అనేకమైన తప్పిదాల్లో భయంకరమైన తప్పిదాలు, అంతే కదా. దేవుడెవరో మనల్ని కలుగజేసిన ఆ దేవుని వదిలిపెట్టాం, మన సృష్టికర్తను మనం వదిలిపెట్టాం, మనల్ని పెంచి పోషించిన దేవుని మనం వదిలిపెట్టాం, మనకు ఊపిరిచ్చిన వాడిని జీవం ఇచ్చిన వాడిని మనం వదిలిపెట్టేసి ఎవరో అనామకులని వారిని మనం పూజిస్తూ వారిని మనం ఆరాధిస్తూ కదా, వారిని మనం వెంబడిస్తూ దైవ సంబంధమైన కార్యాలు మనం గ్రహించుకోలేక ఆయన పైన తిరుగుబాటు చేసిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు గలవాటి మనకేమిచ్చాడు? ఇప్పుడు క్షమాపణ మనలా చూపిస్తూ వచ్చాడు, కనికరము మనలా చూపిస్తూ వచ్చాడు. అందుకని మీకా భక్తుడు అంటే ఆ దేవుడి గురించి ఏమన్నాడు చూడండి. ఆ మాట 2 వచ్చాను, నేను చూసి ముగిచ్చేస్తున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచ్చాలు. మీకా 7:18-19. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపడ యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములు అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు ఎలాంటి దేవుడు అంట? అయ్యా, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు. ఎలా క్షమించినాడు ఆయన? ఎలా క్షమించినాడు? ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన భయంకరమైన ఆ శిలువ బలియాగము ద్వారా మనకేమిచ్చినాడు? అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా ఆయన రక్తము వలన మనకేమొచ్చింది? క్షమాపణ. ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం కూడా అక్కడ ఏం చూసినామంటే, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన అంటాడు. అక్కడ ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకేమొచ్చింది? క్షమాపణ. ఆయన కార్చిన ప్రతి రక్తము బొట్టు ఆయన కోసం కాదు. ఎవరి కోసం? ఆయన ఏ పాపము చేయలా, ఆయనలో ఏ దోషము లేదు. అనేకులు చెప్తూ వచ్చారు. చాలా చక్కటి వర్తమానాలు ఉన్నాయి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎన్ని మాటలు చెప్పుకోవచ్చు. ఆలోచిస్తుంటే ధ్యానిస్తుంటే ఎక్కడికెక్కడికో పోతుంది వాక్యాలన్నీ. ఆయన గురించి అనేకులు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. అలాంటి నీతిమంతుడు మన కోసం, ఏ పాపం ఎరిగిన ఆయన మన కోసం, మనకు క్షమాపణ ఇవ్వడం కోసం ఆ కలవరిశిలో ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. పాట పాడతాం కదా, ఆనాటి యూదులే
నిన్ను చంపీరనుకొంటి ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకే. ఎవరు చంపినారు? నువ్వు చంపింది నేనా యూదులా? ఎవరండి? అందరం కలిసి చంపేసినాం. ఎవరిని? అందరం కలిసి చంపేసినాం. ఎవరిని? అందులో నీ పాపం ఉంది, అందులో నా పాపము ఉంది. కాబట్టి మన పాపముల కోసం ఆయన బలైనాడు, మన పాపముల కోసం ఆయన సిలువను ఎక్కినాడు, మన పాపముల కోసం ఆయన రక్తము, ఎందుకంటే మనకు క్షమాపణ ఇవ్వడానికి. ఒక్క మాట చేసి నేను ముగిచ్చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క కనికరములోనికి వచ్చిన వారం, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో పలికిన ఆ క్షమాపణ కిందికి మనం ఇప్పుడు వచ్చిన వారం. ఒకప్పుడు ఆయన ప్రజ కాదం, ఇప్పుడు మనం ఎవరమైనాం? ఆయన ప్రజ. అందుకనే పైన ఏమన్నాడు 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. మీకు ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. మొన్న చనిపోయిన ఆయన ఏం పేరు? ఏమంటాడు ఆయన? హీఈస్ మై కింగ్. ఏమంటాడు ఆయన? ఎవరిని? ఆయన నా రాజు, మన ఆయన. ఎంత గట్టి, ఎంత ఇది ఉండాలండి. ఆయన తన లోపల దేవుణ్ణి ఎంతగా అనుభవించుంటే, దేవుని విషయం ఎంతగా ప్రేమించుంటే ఆ మాట అంటాడు చెప్పండి. ఆరాధించగలము గట్టిగా. ఎస్, ఆయన ఎవరు? మన ఆయన. ఆయన ఎవరు? నా రాజు. నేనెవరిని? ఆయన కుమారుణ్ణి. ఎవరు మనం ఇప్పుడు? ఒకప్పుడు ఆయన ప్రజము కాదు, ఒకప్పుడు ఆయన ఎరుగని వారం, నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనము దాసులై. ఇప్పుడు మన నాయన దగ్గరికి వచ్చినాం, మన రాజు దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు మనం కూడా ఎవరు? మనం కూడా రాజులమే. కాదు, కిరీటం లేదంతే, తలపైన ఏం లేదు, కిరీటం లేదంతే. ఎవరు మనం? రాజులం, రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు కనికరం లేదు, ఇప్పుడు ఏం చేయబడ్డాం? కనికరించబడ్డాం. ఒకప్పుడు క్షమాపణ లేదు, ఇప్పుడు ఏం చేయబడ్డాం? దేవుని ఉగ్రత కింద ఉన్నవారం క్షమాపణలోనికి వచ్చినాం. ఆరాధనలో ప్రవేశిస్తాం.